అమ్మ ఈ రోజు పని అయిపోయిందని ప్రశాంతంగా పడుకుంది పాప. దీని ప్రశాంతతని నేను దండం ఎక్కిస్తాగా అని ఇది ఎంట్రీ ఇచ్చింది. ఓయ్! పాప ప్యాంట్లో దూరి గంతులేపిస్తుంది. ఒసేయ్! దెబ్బకి వైబ్రేషన్ మోడ్ ఆన్ చేసింది. కూతంత లేదు, అంత పెద్ద మనిషిని 3 సెకండ్లలో అల్లకల్లోలం చేసేసింది. ఏంటంటే మనుషులకి ఎక్కడా మేము తక్కువ కాదు, మస్తీలో ముంచి లేపేస్తామంటున్న యానిమల్స్ ని. నవ్వులు పూయించే వాటి చిలిపి చేష్టల్ని చూసి బేభత్సంగా నవ్వేస్తారు. అది మాట. ఏంటి ఏడ్రా చూస్తున్నా? నా ఫేస్ అంతా, నా స్టైలే అంతా. పక్కకి బో. అబ్బా అంతుందా అంటే ఉంది. ఒక కుక్క హీరో అయిపోద్ది, ఒక పిల్లి విలన్ అయిపోద్ది. ఈ పక్క కోతి బొడ్డోడు పెద్ద కొనోడైపోతాడు. ఏం లేదు, మీ ఖరాబ్ అయిన మూడుని కరెక్ట్ వేలో పెట్టేస్తాయి. టెన్షన్ అన్నిటిని ట్రైన్ పట్టాలెక్కించేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఇదిగో మరేం చేద్దామనో తనది గాని గేటు దగ్గర తాపీగా నుంచుని చూస్తున్నాడు. మరింతలో ఈ గ్రామసింహం ఎంట్రీ ఇచ్చింది. వచ్చినట్టు ఉండగా ఓ ఇదేంట్రా ఇదే. మరదే మరి అసలు ట్విస్ట్. ఎవడరా నువ్వు నా గేటు ముందు నుంచుని? అర్థమైందా దీని తెలివి? ఇది గ్రామసింహం కాదు, ఇంటి సింహం. ఏమనుకుంటున్నారు మరి? మార్కెట్ లో డాగేష్ భయ్య రేంజ్ అయింది అనుకుంటున్నారు. స్మార్ట్ స్టైల్ చంద్రుడు మడల్ సూపర్ మోడల్. ఇది ఎక్కడ మోసరా మామ? ఎవడరా దీన్ని ఎలా చేసింది రే? అంటే నువ్వు సారలేసినంత మాత్రాన కుక్క పూలైపోద్దా భయ్యా? అదే ఉందిలే గాని ఎక్కడ చూడండి. ఎవర్రా మీరంతా? అక్కడ పులంటే ఇక్కడ ఈడెవడో మినీ సైజ్ సింహాన్ని దింపేశాడు. మామూలు కాదురా మీరా. ఏంటా చూపు? డాగిరాజా ఏంటది రెప్పార్పకుండా? ఆగవాయ్ ప్రపోజ్ చేసుకుంటా అంటే నేను వాడిలాగా లవ్ మెసేజ్లు పంపించడం, ఈ వీడియో చూపించి లవ్ చేయి ఇంకా లవ్ చేయి టాక్సిక్ గా బిహేవ్ చేయడం, అలాంటి క్రింజ్ పనులు నేను చేయను. ఒక్కసారి ఇంటికి వచ్చిళ్ళు అండర్స్టాండింగ్ వచ్చి ఈ మ్యాటర్ క్లోజ్ చేద్దాం. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడుగా లాకీ డాగి గాడు. రౌండ్ అయిపోయింది కదా, దిగు. ఆనంద్ దగ్గర నాకు ఇక్కడ బాగుంది. దీనేశాలు చూడండి, క్యాసి రాకుంది. అన్నాలు వేయడానికి ఫ్రెష్ గా పోతా. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్లో నుంచి బయటికి లాగిన ఆగాన్ని ఇక్కడ చూడండి. అయ్యయ్యో వరద ప్రభావం. మోటార్ ఆపండి రా. అరే బతుకుంటా గొయ్యి కప్పి ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఒకే వెహికల్ లో వెళ్తున్నప్పుడు ఆ ప్లానింగే వేరు, ఆ మజానే వేరు. అయితే స్టోరీ ఏళ్ల గురించి కాదు, ఇదిగో వేళ్ల గురించి. మరేంటి మరి, డాగేష్ గ్యాంగ్ ఎక్కడికో పెద్ద ట్రిప్ ప్లాన్ చేశారు. చూస్తుంటే గ్యాంగ్ మొత్తం మంచి ఎక్సైట్మెంట్ లోనే ఉంది. ఇక్కడ ఈ 2 డాగేష్లు బయలుదేరిని అనమాట. కాల యువతల నుంచి అవతలకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి వద్దామని. అయితే పాపం అయ్యా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇగో అలా ఈవినింగ్ వాక్ వెళ్తున్నోడికి ఏంటి అక్కడ ఏంటి జిగేలు అంటుంది అని చూస్తే ఫ్యాట్స్. డాగీ సమాజ్ పార్టీ చేసుకుంటుంది అనమాట. డిస్కో టైం. సరే ఏముందిలే, ఇప్పుడు కుక్కలకు అందరూ బట్టలు వేస్తున్నారు, వాటినో సూపర్ మోడల్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎక్కడ చూడండి ఈ ముచ్చట. ఎవడ్రా ఇదరే? దానికి ఆ ప్యాంట్ తగిలిచ్చినోడు రా అసలైన తేటగాడంటే. తేటగాడ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేచ్చాడికి. మరి కుక్కలు నాపడానికి ఓ మోతాదు గోడలు అయితే సరిపోవు, అరాకొరాగా ఉంటే అవలేలగా దూకేస్తాయి. అందుకే ఈ బాబు మాస్టర్ ప్లాన్ తో ముందుకొచ్చాడు. ఇప్పుడు దోకవే చూద్దాం. డాగీ గాడికి దమ్కి పడింది. No. ఎక్కడ తగ్గేదేలే. నువ్వెలా ఏంటి ఊపేది? నేను ఊపుతా. ఇంతకీ మీరు వీటి చిలిపేషాలు, ఫన్నీ చేష్టలు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఏదో ఒకటి సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు నచ్చింది కామెంట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్. లోపలికి వెళ్తే 2 బీగుదాం అని ఉంచుంది. మరది ఏమకన్నా తెలివైన దానిలో ఉంది. చూడండి దాని ఆశాలు. మనుషుల్లో తేటగాళ్ళను చూసుంటారు, అయితే కుక్కల్లో తేట కుక్కని ఎక్కడ చూడండి. ఎల్లి స్కూల్ బెల్ వాయించేస్తుంది. ఇది స్కూల్ అయిపోయింది అన్న. అందరూ ఒకేలా ఉండరే, నాలా డిసిప్లిన్ గా ఉండేవాళ్ళు ఉంటారు. సూపర్ రా నువ్వు. చూడండి అసలు చక్కగా పొద్దున్నే చెత్త తీసుకెళ్లి బయట పడేస్తుంది, ఇల్లంతా చెక్క పెట్టేస్తుంది. గుడ్ డాగ్ ఇది. సూపర్ రా చింటూ. ఈ బొడ్డగాడిని చూడండి, పెద్ద పోటుగాడిలా ఆటిని భయపెట్టడానికి బయలుదేరాడు. ఓరోరే పోఖ్రీలో మహేష్ బాబు రేంజ్ లో పరిగెడుతున్నాడుగా. ఆగండి, ఇదంతా తిరగబడనంత వరకే. మహేష్ బాబు మురుగేష్ బాబు అయ్యాడు.
మార్కెట్ లో బేరాలు సహజం అయితే కొన్నిసార్లు అటు ఇటు అయ్యి వాదనలకు దిగుతుంటారు. కాకపోతే ఇక్కడ ఛాన్సే లేదు. బామ్మ ముందే ప్రిపేర్డ్ గా ఉంది. నోరెత్తండ్రా ఎవడైనా చూద్దాం. ఉనుకు పుట్టిస్తా బిడ్డ. మనోడెవడో గాని మంచోళ్ళ ఉన్నాడు. వీడి కుక్కల్ని కడుపు నిండా పెట్టి పోషిస్తున్నాడు. అయితే ఈయన సాయానికి దాని ఇన్నర్ వాయిస్ చూడండి. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. మేకల్ని ట్రక్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ మేకల మధ్యలో రే నువ్వేంట్రా? కొంతమంది కుక్కల్ని పక్కలో వేసుకుని పడుకుంటారు. అయితే ఇక్కడ ఇది ఇంకా గారాభంగా ఉంది. ఓరి దీనాశాలు, పక్కకి జరిపితే మళ్ళొచ్చి ఆనుకుని పడుకుంటుంది. అంటే ఇది ఆనుకోకుండా పడుకోదన్నమాట. కష్టపడి కాపలా గాయాల్సిన కుక్క శుభ్రంగా స్లీప్ వేస్తుంది. సూపర్ రా. కుక్కలకి కళ్ళజోడు పెట్టడం సహజమే. అయితే ఇక్కడ ఈడెవడో ఇంకో పెట్టెక్కి దానికి వైపర్లు బిగించాడు మహానుభావుడు. అదొదిలేండి, ఇక్కడ ఈ మహాశయుడు చూడండి ఏకంగా ముసలకేస్తున్నాడు మసక. పోతావరే ఏమన్నా రాజసమా? దీని లైఫ్ చూసి డొల్లుకుని కుళ్ళుకోవచ్చు. ఒరే ఏట్రా చూస్తున్నాని యాటిట్యూడ్. ఇక్కడ చూడండి, ఈయన తినే స్టైల్ సూపర్ యూనిక్. అంటే ఆ ఫుడ్ లో ఉన్న ప్రతి స్పైసెస్ ని ఎవ్రీ మసాలాని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఆ స్టైల్ ని ఈడు కాపీ కొట్టాడు. యాజ్ ఇట్ ఈస్. సముద్రపు అంచున కూర్చుని తాకే అలలను ఆస్వాదిస్తూ జీవిత భారాన్ని తగ్గించుకుంటున్న డాగేష్ భయ్య. ఏంట్రా మీకేనా ఏంటి ఫీలింగ్స్? మాకున్నా ఏంటి? మరి మన సామాజిక వర్గంలో మనమే మంచి డాన్సర్ అవ్వాలా, ఇండియన్ ఐడల్ లా నిలబడాలా. నేనుండగా అది జరగనివ్వనురా. ఎల్లేవాడు వెళ్లకుండా దాన్ని గెలికాడు. మా ఓ టాలెంట్ ఏంటంటే నుంచున్న చోటు నుండి కదలకుండా కాపలా కాస్తాడు. మరి మీ ఓ టాలెంట్ ఏంటి? దేకో మన టాలెంట్ దేకో. అమ్మ దీని ఈ ఎలక మొహం దానికి ఎన్ని తెలివితేటలో చూడండి. మెల్లగా ఒక్కో నోటు తీసుకెళ్లి దాసేస్తుంది. ఏమి టాలెంట్ రా బుడ్డోడా. ఏంట్రా నా సైజ్ చూసి తక్కువ అంచనా వేస్తున్నారా? దొరకరా ఇప్పుడు దొరకరా నా యాల్ది. దొరికావంటే దబిడి దిబిడే. మరి కుక్క అన్న సంగతే మర్చిపోయిందా ఏంటి? దాన్ని చూసి భయపడతావేంటే పిచ్చిదానా? మరొక్కోటి ఒక్కో రకం. అది ఎలక్కి భయపడితే ఇది ఏనుగునే లెక్క చేయట్లా. కాలు తగిలితే కాలవతలు పడతావు. పక్కకి పో. చల్లగాలికి సరదాగా ఆడుకుంటాయని బయటికి తీసుకొస్తే ఇవేమో దెబ్బలాడుకుంటున్నాయి. చోటా డాగేష్ మీద బడా డాగేష్ గాడి బల ప్రయత్నం అన్నమాట. ఈ గ్యాప్ లో ఇదెల్లి పైకెక్కేసింది. అది కాదు మాస్, అది ఎక్కడికి వెళ్ళిందో అని దీనికి అర్థం కాల. తెగెతికేసుకుంటుంది పాపం పిచ్చిది. ఒరే ఇంకా తెలియట్లా దీనికి. తలెత్తి చూడవే బాబు. కనిపెట్టలేదు కానీ పెద్ద మోగోళ్ళ దాని మీదకి వెళ్తుంది. ఏం చేస్తున్నాడు ఈడు? ఏదో తేడాగా ఉందేంటి? దీన్ని చూసి అది భయపడుతుంది. ఓకే, దాన్ని చూసి ఇది కూడా భయపడుతుంది. ఇంకేసినట్టే నువ్వు. ఈ ట్రెండింగ్ ఫన్నీ మేము అందరికీ తెలిసిందే. అయితే దాని యానిమల్ వర్షన్ ఇది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.